జరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది. తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇక హోం, విద్యాశాఖ వంటి 2 కీలకమైనటువంటి పదవులు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక రేసులో విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, షబీర్ అలీ, వివేక్, సుదర్శన్ రెడ్డి, అమీర్ అలీ ఖాన్, బాలు నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎవరికి పదవులు వరించబోతున్నాయంటూ కూడా వారు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రైట్, రేపు తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగబోతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న టాక్ కూడా విదేశాలు వినిపిస్తుంది. తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎవరెవరు ఆశావాహులు ఉన్నాయి, ఎవరిని వరించే అవకాశం ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, చాలా కీలకంగా 6 పదవులకు సంబంధించి హోం, విద్యాశాఖ లాంటి శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. ఎవరికి వరించే అవకాశం కనిపిస్తుంది? ఆశావాహుల లిస్ట్ చూసుకుంటే చాలా ఉంది, కానీ చాలా వరకు గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగాయి. చాలామంది ఫైనల్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. సో ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, రేపు కేబినెట్ భేటీ జరగబోతోంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతుంది. భేటీలో రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇక వానాకాలం పంట సీజన్కి సంబంధించి కూడా ఈ అంశాలపైన కూడా కేబినెట్ భేటీ జరగబోతుంది. దాంతో పాటుగా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా రేపు భేటీలో కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు కావచ్చు, రాష్ట్ర ఏదైతే పెండింగ్ బిల్లులకు సంబంధించి అంశాలపైన కూడా రేపు ఏదైతే కేబినెట్ భేటీలో చర్చించబోతా ఉన్నారు. పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక యువ వికాసానికి సంబంధించి కూడా, ఇక ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కూడా 4 లక్షల ఉపాధిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పథకానికి తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి, ఇక దానికి సంబంధించిన నిధుల విడుదల కావచ్చు, శాంక్షన్ పత్రాలకు సంబంధించి కూడా రేపు డిసిజన్ తీసుకోబోతున్న నేపథ్యం అయితే ఉంది. దాంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించిన పట్టాల పంపిణీకి సంబంధించిన తేదీల ఖరారు కావచ్చు, మిగతా సంబంధించి కూడా పథకానికి సంబంధించి కూడా ఇంకా ఎవరైతే నమోదు చేసుకున్నారో కొత్త వారికి అవకాశానికి సంబంధించి అంశాలన్నిటిపైన కూడా రేపు చర్చ జరగబోతా ఉన్నది. దాంతోపాటుగా రైతు భరోసాకి సంబంధించి కూడా కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమందికి రైతులకు సంబంధించి కూడా రైతు భరోసాలో ఏదైతే పడని నేపథ్యం ఉన్నది, వాళ్ళకి సంబంధించి అంశాలు కావచ్చు, మిగతా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ సీజన్లో వానాకాలం సీజన్లో సంబంధించి కూడా 1.50 లక్షల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక దానికి సంబంధించి కూడా పూర్తిగా వ్యవసాయ శాఖకి సంబంధించిన యాసంగికి సీజన్కి సంబంధించి 8,400 కోట్లకి సంబంధించి కూడా నిధుల విడుదల కావచ్చు. ఇక ఏదైతే ఈ మిగతా సంబంధించి కూడా ఈ యువ వికాసానికి సంబంధించి కూడా ఇప్పటికీ 16.26 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక యువ వికాసానికి సంబంధించి కూడా పథకాన్ని జూన్ 2 ప్రారంభిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల కూడా అది ఇప్పుడు కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత పథకానికి సంబంధించి కూడా ప్రారంభ తేదీని కూడా ప్రకటించబోతున్నారు. ముందుగా 1 లక్ష వరకు యువ వికాసానికి సంబంధించి కూడా ఆర్థిక చేయూతను అందించాలా, లేదంటే ఇక మిగతా సంబంధించిన 4 లక్షలకు సంబంధించి కూడా ఒకేసారి ఇవ్వాలనే ప్రతిపాదనలపైన కూడా రేపు కేబినెట్
కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటికీ 2.10 లక్షల లబ్ధిదారులకు సంబంధించి కూడా గుర్తించడం జరిగింది. రాష్ట్రంలో పంచాయతీరాజు సంబంధించిన ఏదైతే 30,000 కిలోమీటర్లకు సంబంధించిన రహదారులకు సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కావచ్చు, ఈ పంపిణీ తేదీకి సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఉద్యోగుల సంఘాలకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. ఇక డిఏలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కూడా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒక డిఏను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవుతుంది. ఇప్పటికీ వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా ఉపసంఘానికి ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ అంశం పైన కూడా ఈరోజు భేటీ జరగబోతుంది. భేటీలో చర్చించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ కావచ్చు, డిఏల అంశానికి సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి అంటే ఈ అన్ని అంశాలపైన కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించడంతో పాటుగా కేబినెట్ విస్తరణ పైన కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ ఢిల్లీ వేదిక కూడా సమావేశం జరిగింది. ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటుగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలుమార్లు ఢిల్లీలో సమావేశం ఇచ్చారు. మొన్న సంబంధించి కూడా కీలక సమావేశం జరిగింది. మొన్న సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క సంబంధించి కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆహ్వానించడం జరిగింది. మొన్న ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో ఆ సమావేశం కాస్త నిలిచిపోయింది. మరోసారి రేపు లేదా ఎల్లుండికి సంబంధించి కూడా ఢిల్లీలో సమావేశం జరగబోతుంది. ఇప్పుడు కేబినెట్ భేటీలోకి సంబంధించి కూడా కేబినెట్ విస్తరణ అంశంపైన కూడా ఢిల్లీలో సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ కేబినెట్ భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా అంశాలపైన కూడా చర్చించి కేబినెట్కి సంబంధించి ఎవరెవరు సంబంధించిన ఏదో కేబినెట్లోకి తీసుకోవాలనే పైన నిర్ణయాలు కూడా రేపు కేబినెట్ భేటీలో ఉండబోతున్నాయి. ప్రధానంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చాలా వరకు ఆశావాహులు సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళకు కేబినెట్లో చోటు కల్పించాలని కోరుతా ఉన్నారు. సామాజిక వర్గాల పరంగా ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక సంబంధించిన ఆ వర్గం నుంచి కావచ్చు, మిగతా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా తమకు కేబినెట్లోకి చోటు కల్పించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలాగే అధిష్టానానికి సంబంధించి కూడా లేఖలు రాయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొన్ని పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన శాఖలు హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. కాబట్టి ఆ శాఖలకు సంబంధించి కూడా కేబినెట్లో ఇప్పుడు భర్తీ చేయబోయే సంబంధించి కూడా శాఖలను బదిలీ చేయబోతున్న నేపథ్యం ఉంది. దాంతోపాటుగా కొన్ని ప్రధానంగా పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మంత్రివర్గానికి సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే గడ్డం వివేక్ పేర్లు, అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి కూడా సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు. అక్కడ నిజామాబాద్ సంబంధించి కూడా జిల్లాకి ప్రాతినిధ్యం లేదు కేబినెట్లో. మరోవైపు ఆదిలాబాద్కి సంబంధించి కూడా ఆ కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఇక వీటికి సంబంధించి కూడా ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి సంబంధించి కూడా వాళ్లకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు. ఇక మైనారిటీ కోటాకు సంబంధించి షబ్బీర్ అలీ పేరు తెర మీదకి వస్తుంది. ఇక ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు వీళ్ళకి సంబంధించి ఇద్దరు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా కరీంనగర్ జిల్లా నుంచి కూడా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ పేరు తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ముస్లిం మైనారిటీ కోటాకు సంబంధించి కూడా షబ్బీర్ అలీ పేరు తెర మీదకి వస్తుంది. ఇక బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అలాగే వేములమాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు. బీసీ కోటాకు సంబంధించి కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఇక వాకిటి శ్రీహరి ముదిరాజుకి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేబినెట్లోకి తీసుకుంటాం, ఇక్కడ గెలిపిస్తే అని కూడా హామీ ఇచ్చాడు. ఆ హామీతో పాటుగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా పార్టీకి వచ్చే ముందు ఆయనకు అధిష్టానం హామీ ఇచ్చింది. ఆయనతో పాటుగా వివేక్కి సంబంధించి కూడా అధిష్టానం హామీ ఇచ్చింది. అంటే వీటన్నిటిని కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి ఎవరైతే ఈ కేబినెట్లోకి తీసుకోవాలో ఆ అంశాలన్నిటిపైన కూడా రేపు కేబినెట్ భేటీలో ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే తీవ్రంగా ఒకవైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు మొన్న ఆరుగురు ఎమ్మెల్యేలు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలవడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో అధిష్టాన పెద్దలను కూడా కలిసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కేబినెట్లో చోటు కల్పించాలని కోరుతా ఉన్నారు. మొత్తంగా జిల్లాల ప్రాతినిధ్యం కావచ్చు, సామాజిక సమీకరణలు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సంబంధించి కావచ్చు, మహిళా కోటా నుంచి కూడా విజయశాంతి పేరు తెర మీదకి వస్తుంది. ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా
ప్రచారంలోకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మహిళా కోట లేదా బీసీ కోట నుంచి కూడా ఆమె క్యాబినెట్లో చోటు కల్పించాలని కోరుతా ఉన్నారు. ఇక ప్రధానంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరి ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ నుంచి కావచ్చు, అలాగే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇక మహిళా కోట నుంచి విజయశాంతి, అలాగే ఎస్టీ కోట నుంచి కూడా ఏదైతే రామచంద్ర నాయక్ కావచ్చు, బాలు నాయక్ సంబంధించి కూడా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు కేబినెట్ భేటీలో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, యువ వికాసం, అలాగే ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన డిమాండ్లు, వాళ్ళ డిఏ చెల్లింపులు, ఇక రాష్ట్రానికి సంబంధించి వర్షాకాలం సీజన్కి సంబంధించిన పంట సాగు సంబంధించిన నిధుల సమీకరణలు కావచ్చు, నిధుల హరీష్, అంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ముందు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ విస్తరణ ముందే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఒక్కొక్కటి చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఎక్కడా కూడా స్థాయిలు ఇవ్వటమో లేకపోతే అలాంటివి చేయకుండా అనుకూలంగా ఉన్నటువంటి వారికి, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి నిజమైన అర్హులకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి రాజీవ్ యువ వికాసానికి కూడా క్లియర్ కట్గా కొంత వేచి చూసిన సరైన సర్క్యులర్ విధంగానే ముందుకు వెళ్ళాలి, అనర్హులకు ఎక్కడా కూడా ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆ అంశాలు ఏమైనా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుందా? రైట్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇప్పటికే దీంట్లో ఏదైతే 44,000 సంబంధించి కూడా ఇళ్లను మంజూరు చేసింది. ఇక రెండో విడతకు సంబంధించి 2.10 లక్షల మందికి సంబంధించి కూడా లబ్ధిదారులను గుర్తించింది. ఇప్పటికే 44,000 ఇళ్లకు సంబంధించి కూడా మంజూరైంది కాబట్టి ఇక రెండో విడతకు సంబంధించి కూడా ఎవరైతే 2.10 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేసింది కాబట్టి వాటికి సంబంధించి పంపిణీ సంబంధించి కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన తేదీని ఖరారు చేయనున్న నేపథ్యం ఉంది. ఇక యువ వికాసానికి సంబంధించి కూడా ఇక దీంట్లో 16.26 లక్షలకు సంబంధించి కూడా దరఖాస్తులు వచ్చాయి. దాంట్లో నిజమైన ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి కూడా గుర్తించడం జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో ఇక వాళ్ళకి సంబంధించి కూడా యువ వికాసం దక్కాలి కాబట్టి దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఫిల్టరింగ్ జరుగుతూ ఉన్నది. ఎవరైతే నిజమైన లబ్ధిదారులలో ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉన్నది కాబట్టి మొన్న ప్రారంభించేసిన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇక దీనికి నిజమైన లబ్ధిదారుల ఎంపిక విషయంతోనే ఇప్పుడు సంబంధించి పెండింగ్ పడ్డది. దానికి సంబంధించి రేపు కేబినెట్లో చర్చ జరగబోతా ఉన్నది. దాంట్లో 50,000 నుంచి 1,00,000 వరకు ఉపాధి ఏదైతే సంబంధించిన నగదును జమ చేయాలా, లేదంటే 2 లక్షలకు సంబంధించిన నగదును జమ చేయాలనే పైన కూడా రేపు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక దాంతోపాటుగా రైతు బీమాకి సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇక మొత్తంగా 8,400 కోట్లకు సంబంధించి కూడా ఈ ఏదైతే వర్షాకాలానికి సంబంధించి సీజన్కి రైతాంగానికి అవసరమని కూడా కేబినెట్ గుర్తించింది కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా రేపు చర్చ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా ఇప్పటికీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అప్గ్రేడ్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ ఉన్నది. మరో కొన్ని పథకాలు యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, ఇక మిగతా పథకాలు తీసుకొస్తా ఉన్నది, సన్నబియ్యం పంపిణీ కావచ్చు. ఇక వీటన్నిటికి సంబంధించి కూడా రేపు చర్చ జరగబోతూ ఉన్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వరకు కార్యవర్గం, పిసిసి కార్యవర్గం కూర్పు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయింది. కమిటీలకు సంబంధించి కూడా మొన్న ప్రకటన వచ్చింది. మొన్న 5 కమిటీలకు సంబంధించి కూడా అధిష్టానం సంబంధించి కూడా మొన్న రిలీజ్ చేసింది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కీలకమైన సమావేశాలు నిర్వహించింది. రేపు లేదా ఎల్లుండికి సంబంధించి కూడా ఢిల్లీలో సమావేశం ఉండబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఈ మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హింట్ ఇచ్చారు. జూలైలో సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతాయన్నట్టుగా కూడా తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఇప్పుడు సంబంధించి రేపు కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా కేబినెట్లో చర్చ ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలని పైన కూడా రేపు ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దానికన్నా ముందే మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పు చేసి క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించి కూడా ప్రచారంలోకి వెళ్ళాలి. పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వివరించాలి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు కార్యవర్గ కూర్పు జరుగుతూ ఉన్నది. ఒకవైపు మండలికి సంబంధించి కూడా అధ్యక్షుల నియామకం కావచ్చు, బూత్కు సంబంధించిన నియామకాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా అబ్జర్వర్లను నియమించి అబ్జర్వర్లకు సంబంధించి కూడా ఈరోజు కీలకంగా
గాంధీ భవన్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా నివేదిక పైన సమావేశం నిర్వహించారు. మండల స్థాయిలకు సంబంధించిన మండల ప్రెసిడెంట్ నుంచి కూడా బూత్ లెవెల్కి సంబంధించిన నియామకాలపైన వీటన్నిటిని కూడా పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి ఇక ఈ రేపు తీసుకునే నిర్ణయంలో కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, వీటన్నిటితో ఇక 2-3 రోజులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ విస్తరణ పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. రైట్. రేపు తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది. అలాగే మరికొన్ని అంశాలు కూడా ప్రధానంగా ఈ క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి. ప్రధానంగా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఇటువైపు పథకాల అమలుకు సంబంధించి, అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా డిస్కస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి కానీ అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి రివ్యూ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 1.5 కాలంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే విధంగా కార్యక్రమాలకు సంబంధించి రివ్యూ శాఖల వారీగా కూడా రివ్యూ నిర్వహించనున్నారు. దాంతో పాటు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకము, అట్లాగే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి, అట్లాగే గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి అమలు తీరు, 200 యూనిట్లకు సంబంధించి ఉచిత డొమెస్టిక్ కనెక్షన్స్ కి ఉచిత విద్యుత్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. దాంతో పాటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఇక భూపారతికి సంబంధించి నిన్నటి నుంచి సర్వే గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే భూ వివాదాలకు సంబంధించి లేదా అసైన్డ్ ఇతర ప్రభుత్వ భూములు కూడా కొంతమంది వ్యక్తుల పేర్లకు కొన్ని సంస్థలకు కూడా మారినట్టుగా ఉంది. మొత్తం గతంలో ధరణి సైట్ లో కూడా అఫీషియల్ గా ఇవన్నీ కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అసైన్ ల్యాండ్ కానీ ఆ ప్రభుత్వ ల్యాండ్స్ కూడా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లను ఏదైతే నిజమైన అరువులు కాకుండా ఎవరికైతే దాన్ని వంశపారపర్యంగా సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అసైన్ ల్యాండ్, కానీ కొన్ని చోట్ల ఇవి పేరు మారిపోయి కొంత సేల్ డీడ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భూభారతిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఏదైతే ధరణిలో జరిగినటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాము, అసైన్ భూములను, ప్రభుత్వ భూములను రక్షిస్తామనేది కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు. అట్లాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించి అంటే కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయా లేదా ఇతర డిస్ప్యూట్స్ ఎవరితో ఉన్నాయి, ఇటు ప్రభుత్వంతో ఉన్నాయా, ప్రైవేటు వ్యక్తులతో ఉన్నాయా, లేదా సరిహద్దు బౌండరీలకు సంబంధించినటువంటి కూడా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ ధరణిలో కూడా ఆ సమస్యను అయితే పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ధరణి తెచ్చిన తర్వాత కొత్త సమస్యలు, ఉత్పన్నమైనటువంటి కొత్త సమస్యలకు కూడా రెవెన్యూ అధికారులు ఎట్లాంటి సమస్య పరిష్కారాన్ని సూచించలేదు. నేరుగా సివిల్ కోర్టులు వేసుకోవాలనే, కేసులు వేసుకొని పరిష్కరించుకోవాలనే సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మండలాల వారీగా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంతో పాటు సర్వేలను డెడికేటెడ్ గా మండలానికి ఒక సర్వే సుమారు 10,000కు పైగా మంది సర్వేయర్లను ప్రభుత్వ పరంగా రిక్రూట్ చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో ఈ భూ వివాదాలకు సంబంధించిన అంశం కూడా చర్చించబోతున్నారు. దాంతో పాటు ఖరీఫ్ సీజన్ సంబంధించి విత్తనాలు, ఎరువులు, ఇతర సంబంధమైనటువంటి సామాగ్రి, రైతులకు అవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సహకారంతో పాటు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సహకారంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించి రివ్యూ చేయబోతున్నారు. అలాగే ఏదైతే ధాన్యం కొనుగోలు, ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు
జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటీవల కొంత ఆకస్మికంగా కొంత ముందుగా వచ్చినటువంటి ఋతుపవనాల నేపథ్యంలో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఏదైతే ధాన్యంకు సంబంధించి ఏదైతే కళ్ళాల వద్ద ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితులలో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పటికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలాగా తేమ మాయిశ్చరైజర్ కానీ ఇతర కారణాలు చెప్పి రిజెక్ట్ చేయడానికి లేదు అంటూ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అంశాలు అట్లాగే ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ ఏర్పాట్లకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏ విధమైనటువంటి సహకారం ఇటు విత్తనాలు ఎరువులు వారికి సంబంధించినటువంటి యంత్రాలకు సంబంధించి ట్రాక్టర్లు కానీ ఇతర రకాలైనటువంటి ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనేది కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు రాజశేఖర్. రమేష్, ప్రధానంగా అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి వర్షాలు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏమైనా వర్షాలకు సంబంధించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? క్యాబినెట్ విస్తరణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. విజయశాంతి అలాగే రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశాలపై ఏమైనా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుందా? క్యాబినెట్ విస్తరణకు సంబంధించి గతంలోనే 2-3 సార్లు ఇటు సీఎం నివాసంలో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీరియస్ గా ఇంటర్నల్ గా కూడా డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి మండలితో చూసుకుంటే ఇంకా 6 మంత్రులు పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. ఇటు హోంశాఖ కానీ మున్సిపల్ శాఖ పరిధికి సంబంధించి కానీ ఇతర విద్యాశాఖ ఇట్లాంటి కొన్ని ప్రైమ్ పోర్ట్ఫోలియోస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉండడం అనేది దాని మీద ఆ శాఖల మీద కూడా కొంత ప్రభావం పడుతుంది అనేది కొంత విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆకునూరి మురళి కమిషన్ సంబంధించి ఆయన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకుంది, ప్రభుత్వ పాఠశాలలను విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న స్లోగన్ ని ప్రభుత్వం తీసుకున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయాలంటే కూడా ఆ శాఖ మంత్రి డైరెక్ట్ గా ఉంటే కొంత ప్రత్యేకంగా మంత్రి ఉంటే కనుక కొంత మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు అనేది ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి పోర్ట్ఫోలియోలను కొత్త వారికి ఇవ్వాలి అనేది కొంత ఆలోచన ఉంది. ఇప్పటికే ఏఐసిసితో కూడా ఇక్కడ టీపీసీసీ పార్టీతో పాటు ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు చర్చించడం జరిగింది. గతంలో లాస్ట్ మంత్ కేసీ వేణుగోపాల్ తో కూడా చర్చించడం జరిగింది. కేబినెట్ విస్తరణకు సంబంధించి 6 మంత్రులని కొత్తగా తీసుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అట్లాగే బీసీ సామాజిక వర్గానికి కొంత మెజార్టీ 6లో దాదాపు 42% తీసుకున్న 2 మంత్రి పదవులు బీసీలకు సంబంధించి తీసుకోవాలనేది, అట్లాగే ఒక మహిళా కేటగిరీ నుంచి విజయశాంతికి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. విజయశాంతి గతంలో నిన్న మొన్న వేసినటువంటి పిఎస్సి కమిటీలు కానీ డిసిప్లినరీ కమిటీలకు సంబంధించి స్థానం దక్కనే. రమేష్, ఇంకొక అంశం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 DAలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు కూడా కొంతవరకు వస్తున్నటువంటి పరిస్థితి. 11,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ బిల్లులు చెల్లింపులపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో రేపు ఏమైనా చర్చించే అవకాశం కనిపిస్తుందా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు? మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు టీపీసీసీ పెద్దలకు కానీ అట్లాగే ఢిల్లీకి వెళ్లి కూడా వారి సామాజిక వర్గానికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో మరి ఏమైనా ఎస్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎవరికైనా అవకాశం ఇస్తారా లేదా ఎమ్మెల్సీ కేటగిరీ నుంచి కూడా ఎవరినైనా తీసుకుంటారా అనేది మాత్రం ఇప్పుడు చూడాలి. అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే 2 మంత్రి పదవులు బీసీలకు, ఒక మైనార్టీ, ఒక మహిళ, అట్లాగే ఒక అడిషనల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఆ క్యాబినెట్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఎస్సీ కేటగిరీకి కూడా ఏమైనా అవకాశం ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ప్రధానంగా క్యాబినెట్ భేటీకి సంబంధించి చాలా అంశాలు వినిపిస్తున్నాయి. ఇటువైపు మంత్రి మండలి విస్తరణకు సంబంధించి వినిపిస్తూ ఉంటే ఇందులో రాజగోపాల్ రెడ్డి పేరు, విజయశాంతి పేరు తెరపైకి వచ్చాయి. ఇటువైపు దీపాదాసు మున్షి వెళ్ళిపోయిన తర్వాత, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మహిళగా విజయశాంతికి ప్రాధాన్యతనివ్వటం, ఎమ్మెల్సీగా తీసుకోవటం, ఆమెకు మంత్రి పదవి రాబోతున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. దాదాపుగా ఒక లిస్టు కూడా రెడీ అయిపోయింది. అధిష్టానానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి మధ్యలో ఆ లిస్ట్ ఇంకా ఫైనల్ కాబోతుంది. సో తుది జాబితాలో 10 మంది పేర్లు రెడీగా ఉన్నాయి. అందులో 6 పదవులు కాబోతున్నాయి. సో కొన్ని పదవులు ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. చూడాలి అంటే ఏ
అంశాలపై ప్రధానంగా రేపు డిస్కస్ జరగబోతుంది. అంటే ప్రజా సమస్యలపై స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలు తీసుకువెళ్ళటం, ఇటువైపు యువ వికాసానికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయో దానిపై కూడా ప్రధానంగా అక్కడ చర్చ